హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. జెర్సీ విన్నర్స్ పేర్లు ఫస్ట్ తెలుసుకుందాం, ఆ తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. రాహుల్, వెంకటేష్, జమీర్, అవినాష్, అక్రమ్. సో వీళ్ళు జెర్సీస్ గెలుచుకున్నారు. వీళ్ళ దగ్గరికి జెర్సీస్ 4 to 6 డేస్లో వెళ్ళిపోతాయి. జెర్సీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. దాంతోపాటుగా మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం, ఈ వీడియోలో చెప్తున్న అనాలిసిస్ అన్నది అంటే ప్రిడిక్షన్ అనాలిసిస్ అనేది కేవలం ఒక అనాలిసిస్ లాగే చూడండి. మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే దొరుకుతుంది. సో కాబట్టి వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్లో అస్సలు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంతవరకు కూడా అంటే ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ తెలుగు బస్ టెలిగ్రామ్ పెట్టినప్పటి నుంచి కానీ ఎప్పుడు ఒక్క రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. సో కొన్ని ఫేక్ ఛానల్స్ ఉన్నాయి మన ఛానల్ పేరు మీద వాళ్ళ దగ్గర వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు అనమాట. సో ప్లీజ్ దయచేసి జాయిన్ అవ్వకండి. మన జెన్యూన్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో మ్యాచ్ ఎవరి మధ్య అంటే గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము, ఫస్ట్ చూసాము అంటే రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అనమాట ఏమైనా చేంజెస్ ఉంటాయి. ఆ తర్వాత హెడ్ టు హెడ్ చూడబోతున్నాము. ఆ తర్వాత రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే గ్రౌండ్లో ఏ గ్రౌండ్లో జరగబోతుంది, అహ్మదాబాద్లో ఎలా ఉంటుంది అండ్ ఈ రెండు టీమ్స్ అగైనెస్ట్ ఒక్కొక్క టీం అగైనెస్ట్గా ఒక్కొక్క టీంలో ఉన్న ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేశారు. ఇక ఆ తర్వాత డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్, ఆ తర్వాత మ్యాచ్ ప్రెడిక్షన్. సో ఇది రివెంజ్ మ్యాచ్ అనమాట. ఆల్రెడీ రెండు టీమ్స్ మధ్య ఈ 2024 ఐపీఎల్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించేసింది. మరి ఫస్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఎందుకంటే వాళ్ళే హోస్ట్, వాళ్ళే హోమ్ టీం కాబట్టి. మోహిత్ శర్మను వాళ్ళు డ్రాప్ చేస్తారేమో లాస్ట్ మ్యాచ్ అనుకున్నాము, కానీ డ్రాప్ చేయలేదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు, కానీ మోహిత్ శర్మను వదలము అంటున్నారు గుజరాత్ టైటన్స్ వాళ్ళు. నాకు తెలిసి ఇక్కడ టైం వచ్చేసింది అనమాట. అతనికి రెస్ట్ అన్న ఇవ్వాలి, లేకుంటే కొన్ని మ్యాచ్లకు పక్కనన్నా పెట్టాలన్నమాట. అంటే మినిమం ఒక మ్యాచ్ అన్న రెస్ట్ ఇవ్వాలి, లేదా పక్కకు తీసేయడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మోహిత్ శర్మ చాలా ప్రెడిక్టబుల్ అయిపోయాడు. తను ముందే ఏ బాల్ ఫాస్ట్ వేస్తాడు, ఏ బాల్ స్లో వేస్తాడు, ఏ వేరియేషన్ ఏంటి అన్నది క్లియర్గా బ్యాట్స్మెన్ తెలిసిపోతుంది. దీంతో అతని బౌలింగ్ ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో నేను అనుకుంటున్న చేంజ్ ఏంటంటే మోహిత్ శర్మను పక్కన పెట్టి తీరాల్సిందే అనమాట. దర్శన్ నల్గండి ఏమైనా తీసుకుంటారేమో తీసుకోవచ్చు, బట్ నేనైతే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం చూసామంటే వాళ్ళు ఏం చేసినా కూడా మోహిత్ శర్మను పక్కన పెట్టడం లేదనమాట. సో అందుకే ప్లేయింగ్లో అలానే పెడుతున్నాను. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ శంకర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ మ్యాచ్లో. సో ఒకసారి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ఎలా చూసాము అంటే శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ టెవేటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సందీప్ వారియర్. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ శంకర్. అండ్ ఇంకొక చేంజ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. జాషువా లిటిల్ ప్లేస్లో స్పెన్సర్ జాన్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈసారి చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు అనమాట. ఎవరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. ఒకే ఒక ప్లేయర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, అతనే సాయి సుదర్శన్. ఇక శుభ్మన్ గిల్ దగ్గర నుంచి డేవిడ్ మిల్లర్ వరకు అంటే ఎవ్వరు కూడా, ముఖ్యంగా రషీద్ ఖాన్ ఫెయిల్ అవ్వడం అనేది ఆ టీం గెలుపుని క్లియర్ కట్గా డిసైడ్ చేస్తుంది. అంటే రషీద్ ఖాన్ బాగా బౌలింగ్ చేయాలి, నూర్ అహ్మద్ చేయొచ్చు, లేకుంటే సాయి కిషోర్ వచ్చి చేయొచ్చు, కానీ రషీద్ ఖాన్ ఈజ్ రషీద్ ఖాన్. అతను సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం వల్లే టీం ఈసారి చాలా కష్టాలు పడుతుంది అనమాట. ఇక మొహమ్మద్ షమీ లేకపోవడం వల్ల అని చెప్పి ప్రతిసారి చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాము. సో ఈసారి అయితే గుజరాత్ టైటన్స్ చాలా వీక్గా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది. గుజరాత్ టైటన్స్ అహ్మదాబాద్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మైనస్ల విషయానికి వచ్చామంటే చెప్పాం కదా, చాలా ఉన్నాయి. బ్యాటింగ్లో మైనస్లు ఉన్నాయి, బౌలింగ్లో మైనస్లు ఉన్నాయి. సో మరి ఏం చేస్తారో చూడాలి ఈ రోజు మ్యాచ్లో. ఇక నెక్స్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళైతే సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. లాస్ట్ మ్యాచ్ ఎవరితో గెలిచారో వాళ్ళతో, ఎందుకంటే మదీషా పత్రానే వెళ్ళిపోయాడు అనమాట శ్రీలంకకు ఇంజురీ కారణంగా. ఇక నెక్స్ట్ ఎవరు లేరు ఇక్కడ రీప్లేస్ చేయడానికి కూడా ఫాస్ట్ బౌలర్స్. ఇక చూసాము అంటే అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, శివం దుబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ. మరి వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, బ్యాటింగ్. ఎందుకంటే రహానే సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. శివం దుబే 2 బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో డక్అవుట్ అయ్యాడు. సో అదొక పెద్ద మైనస్ అయింది. బట్ ఈ టీంలో రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే యాజ్ ఎ కెప్టెన్గా, యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ బ్యాట్స్మెన్గా ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేస్తున్నాడు. అతనికి మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇక నెక్స్ట్ డారెల్ మిచెల్కి అంటే మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడాలి అంటే వాళ్ళు ఎప్పుడు బ్యాటింగ్కి వస్తారో కూడా తెలియడం లేదు మనకి, ఒక్కొక్కసారి ఒక్కోరు. బట్ లాస్ట్ మ్యాచ్లో అయితే జడేజా షైన్ అయ్యాడు బ్యాటింగ్లో అండ్ బౌలింగ్లో. ఇది టీమిండియా కూడా బాగా కలిసి వచ్చే అంశం. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మిచెల్ శాంట్నర్ ఎప్పుడో ఒకసారి ఛాన్స్ ఇస్తారు పాపం. ప్రతి ఐపీఎల్లో కూడా 1, 2 లేదా 3 మ్యాచ్లు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఆ 3 మ్యాచ్ల్లో కూడా మిచెల్ శాంట్నర్ తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. కానీ తర్వాత మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది, తన ప్లేయింగ్ వాళ్ళు పెట్టుకోరు. సో ఈజ్ ఇన్ వెరీ గుడ్ షేప్. ఇక మరి ముఖ్యంగా మాట్లాడాల్సింది మనం తుషార్ దేశపాండే గురించి. ఈ సంవత్సరం వాళ్ళు చాలా మ్యాచెస్ గెలిచారు తుషార్ దేశపాండే వల్ల. లాస్ట్ మ్యాచ్ కూడా అందుకే తుషార్ దేశపాండే వల్లే గెలిచారు. ఇక రిచర్డ్ గ్లీసన్ కూడా ఓకే మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. మేబీ తనకు మంచి పేస్ బౌలింగ్ వికెట్ పడితే, అంటే లాస్ట్ మ్యాచ్లో పడినా కూడా వికెట్ తీసుకోలేకపోయాడు. బట్ ఖచ్చితంగా అతను ఫిట్ అయిపోయాడు టీంలో అయితే.
ఇక శార్దుల్ ఠాకూర్ అందరూ కూడా ఓకే, బౌలింగ్లో నో ప్రాబ్లం అనమాట. చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సిమర్జిత్ సింగ్ అనమాట టీంలోకి రావడం అనేది టీంకి బాగా ప్లస్ అయింది. సిమర్జిత్ సింగ్ ఈ రోజు మ్యాచ్లో కూడా ఒకవేళ ఉంటే, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ పిచ్ అన్నది పేస్ బౌలింగ్ వికెట్ కాబట్టి సిమర్జిత్ సింగ్కి ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ రోజు ఆ రకంగా పేస్కి అనుకూలిస్తే అతను కూడా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇక్కడ బ్యాటింగ్లో కనిపిస్తున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ చూసాము అంటే. గుజరాత్ టైటన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా 6 మ్యాచ్లు జరిగితే గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లో, చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్లో గెలిచింది. 2024 ఐపీఎల్లో ఒకసారి జరిగింది, ఆల్రెడీ ఆ మ్యాచ్లో చెన్నై గెలిచింది, ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇక అహ్మదాబాద్ గ్రౌండ్లో చూసాము అంటే సిఎస్కే ఒకసారి గెలిచింది, గుజరాత్ టైటన్స్ ఒకసారి గెలిచింది. ఆ సిఎస్కే గెలిచిన ఒక మ్యాచ్ కూడా ఫైనల్స్ అనమాట. సో ఈ విధంగా ఉన్నాయి. మరి గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ అహ్మదాబాద్ గ్రౌండ్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ స్టాట్స్ ఏంటి చూసాము అంటే శుభ్మన్ గిల్ 17 ఇన్నింగ్స్లో 849 రన్స్, 60.6 యావరేజ్ ఉంది. వృద్ధిమాన్ సాహా 15 ఇన్నింగ్స్ 270 రన్స్, సాయి సుదర్శన్ 11 ఇన్నింగ్స్ 500 రన్స్ 55 యావరేజ్, డేవిడ్ మిల్లర్ 11 ఇన్నింగ్స్ 238 రన్స్, షారూక్ ఖాన్ 5 ఇన్నింగ్స్ 75 రన్స్, విజయ్ శంకర్ 7 ఇన్నింగ్స్ 143 రన్స్, రాహుల్ టెవేటియా 8 ఇన్నింగ్స్ 114 రన్స్, రషీద్ ఖాన్ 15 ఇన్నింగ్స్ 56 రన్స్ 17 వికెట్స్, నూర్ అహ్మద్ 11 ఇన్నింగ్స్ 10 వికెట్స్, సందీప్ వారియర్ 2 ఇన్నింగ్స్ 2 వికెట్స్, జాషువా లిటిల్ 6 ఇన్నింగ్స్ 3 వికెట్స్, మోహిత్ శర్మ 11 ఇన్నింగ్స్ 26 వికెట్స్. ఈ విధంగా ఉన్నాయి. మరి గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ అగేన్స్ట్ సిఎస్కే టీం ఎలా పర్ఫామ్ చేశారు చూసాము అంటే శుభ్మన్ గిల్ టోటల్గా 14 ఇన్నింగ్స్ 348 రన్స్, వృద్ధిమాన్ సాహా 16 ఇన్నింగ్స్ 365 రన్స్, సాయి సుదర్శన్ 3 ఇన్నింగ్స్ 155 రన్స్, డేవిడ్ మిల్లర్ 14 ఇన్నింగ్స్ 389 రన్స్, షారూక్ ఖాన్ 4 ఇన్నింగ్స్ 163 రన్స్, విజయ్ శంకర్ 9 ఇన్నింగ్స్ 188 రన్స్, రాహుల్ టెవేటియా 8 ఇన్నింగ్స్ 74 రన్స్ 8 వికెట్స్, రషీద్ ఖాన్ 16 ఇన్నింగ్స్ 129 రన్స్ 16 వికెట్స్, నూర్ అహ్మద్ 2 ఇన్నింగ్స్ 3 వికెట్స్, సందీప్ వారియర్ ఎప్పుడు ఆడలేదు, జాషువా లిటిల్ 2 ఇన్నింగ్స్ 1 వికెట్, మోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్ 8 వికెట్స్. ఈ విధంగా ఉన్నాయి గుజరాత్ టైటన్స్ యొక్క టోటల్ స్టాట్స్ అనేవి. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాద్ గ్రౌండ్లో ఎలా పర్ఫామ్ చేసింది అంటే ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్న వాళ్ళు చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్ 2 ఇన్నింగ్స్ 118 రన్స్ 59 యావరేజ్ ఉంది, అజింక్య రహానే 1 ఇన్నింగ్ 27 రన్స్, డారెల్ మిచెల్ ఎప్పుడు ఆడలేదు, శివం దుబే 2 ఇన్నింగ్స్ 51 రన్స్, మోయిన్ అలీ 1 ఇన్నింగ్ 23 రన్స్, ఎంఎస్ ధోని 2 ఇన్నింగ్స్ 14 రన్స్, రవీంద్ర జడేజా 2 ఇన్నింగ్స్ 16 రన్స్ 2 వికెట్స్, మిచెల్ శాంట్నర్ 1 ఇన్నింగ్ ఎప్పుడు వికెట్ తీసుకోలేదు, శార్దుల్ ఠాకూర్ 1 ఇన్నింగ్ వికెట్ తీసుకోలేదు, సిమర్జిత్ సింగ్ ఎప్పుడు ఆడలేదు, తుషార్ దేశ్పాండే 2 ఇన్నింగ్స్ 1 వికెట్, రిచర్డ్ గ్లీసన్ ఎప్పుడు ఆడలేదు. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ అగైనెస్ట్ గుజరాత్ టైటన్స్ టీం ఎలా పర్ఫామ్ చేశారు చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్ 6 ఇన్నింగ్స్ 350 రన్స్ 58.5 యావరేజ్, అజింక్య రహానే 3 ఇన్నింగ్స్ 56 రన్స్, డారెల్ మిచెల్ 1 ఇన్నింగ్ 24 రన్స్ 1 వికెట్, శివం దుబే 6 ఇన్నింగ్స్ 122 రన్స్, మోయిన్ అలీ 4 ఇన్నింగ్స్ 54 రన్స్ 1 వికెట్, ఎంఎస్ ధోని 4 ఇన్నింగ్స్ 22 రన్స్, రవీంద్ర జడేజా 5 ఇన్నింగ్స్ 67 రన్స్ 5 వికెట్స్, మిచెల్ శాంట్నర్ 2 ఇన్నింగ్స్ వికెట్స్ తీసుకోలేదు, శార్దుల్ ఠాకూర్ 3 ఇన్నింగ్స్ వికెట్స్ తీసుకోలేదు, సిమర్జిత్ సింగ్ 1 ఇన్నింగ్ వికెట్స్ ఏమి తీసుకోలేదు, తుషార్ దేశ్పాండే 4 ఇన్నింగ్స్ 4 వికెట్స్, రిచర్డ్ గ్లీసన్ ఎప్పుడు ఆడనే లేదు. ఇవి అనమాట సిఎస్కే టీం యొక్క స్టాట్స్. ఇక ఈ మ్యాచ్ జరుగుతోంది నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ గ్రౌండ్లో. పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే సో ఈ పిచ్ అనేది ఓవరాల్గా చూసుకున్నాము అంటే రెడ్ సాయిల్ యూజ్ చేసినా బ్లాక్ సాయిల్ యూజ్ చేసినా ఏ పిచ్ యూజ్ చేసినా ఒక మంచి బ్యాటింగ్ వికెటే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పిచ్ ఏది యూస్ చేస్తున్నారు, ఏ సాయిల్ పిచ్ యూస్ చేస్తున్నారు దాన్ని బట్టి స్పిన్ కా ఫాస్ట్గా అనుకూలించేది మనకు తెలుస్తుంది. సో ఈ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే టాస్క్ ముందే తెలుస్తుంది అనమాట. సో బేసిక్గా అయితే ఓవరాల్గా ఒక మంచి బ్యాటింగ్ వికెట్, స్పిన్నర్స్కి బ్యాట్స్మెన్కి అంటే కాంపిటేటివ్ వికెట్ అనమాట. మెయిన్ పిచ్ రిపోర్ట్ నేను పిచ్ రిపోర్ట్ చూశాక టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఇక్కడ లిటిల్ బిట్ డ్యూ, ఖచ్చితంగా డ్యూ అనేది కొంచెం వస్తుంది. అంటే మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ కాదు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ టైంకి డ్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ డ్యూని మనం ముందే చెప్పలేం. డ్యూ అనేది క్లైమేట్తో సంబంధించింది కాబట్టి ఆ రోజు వెదర్ కండిషన్స్ బట్టి కూడా కొన్నిసార్లు తొందరగా రావడం, కొన్నిసార్లు లేట్గా రావడం, కొన్నిసార్లు రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఈ గ్రౌండ్లో పేసర్స్కి 86 వికెట్స్, స్పిన్నర్స్కి 27 వికెట్స్ మాత్రమే పడ్డాయి. టోటల్గా 32 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 13 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం ఏమో 18 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసాము అంటే 171, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చూసాము అంటే 160గా ఉంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఫ్రెండ్స్? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న విషయాన్ని నేను మెయిన్గా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వీడియోలో ఏ టీం స్ట్రాంగ్గా ఉందని మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అలాగే జెర్సీ గివేలో పార్టిసిపేట్ చేయండి, మీకోసం తెప్పించిన జెర్సీస్ అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చూడండి ఇక్కడ మ్యాచ్ చూసాము అంటే హోమ్ గ్రౌండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా, అంటే హోమ్ గ్రౌండ్ సపోర్ట్ కాదు, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా గుజరాత్కు ఉంటుంది. సిఎస్కే ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాటింగ్లో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఆ బ్యాట్స్మెన్లు ఫైర్ అయ్యారు అంటే ఎక్కువ మంది అవసరం లేదు. రుతురాజ్ గైక్వాడ్,
శివం దుబే. ఈ ఇద్దరు కరెక్ట్గా పర్ఫామ్ చేశారు అంటే చెన్నై సూపర్ కింగ్స్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ఇంకొక సినారియో ఏంటి అంటే రషీద్ ఖాన్ కంబ్యాక్ ఇస్తే, రషీద్ ఖాన్ కంబ్యాక్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మన మ్యాచెస్ చూసాం, అతను కరెక్ట్గా బౌలింగ్ చేస్తే 1 వికెట్ 2 వికెట్స్ తీసుకునే బౌలర్ కాదు, మ్యాచ్ని వన్ సైడ్ టర్న్ చేసేస్తాడు. సో కంబ్యాక్ ఇస్తే గుజరాత్ టైటన్స్ గెలుపును కూడా ఎవ్వరూ ఆపలేరు. సో మేజర్గా చెప్పాలంటే మాత్రం చేసింగ్ టీంకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి అహ్మదాబాద్ గ్రౌండ్లో. బట్ ఈ మ్యాచ్లో నాకెందుకో గుజరాత్ టైటన్స్ టీం కొంచెం ఏమంటారు కంబ్యాక్ ఇస్తుందేమో అనిపిస్తుంది. బట్ నేను గుజరాత్ టైటన్స్ గెలుస్తుందని చెప్పట్లేదు. సో స్ట్రాంగ్ ఫేవర్ అనేది గుజరాత్కు ఉంది, ఎందుకంటే పిచ్ అనేది వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా వాళ్ళ ప్లేయర్స్ కొంచెం బాగా ఆడతారేమో అనిపిస్తుంది, ఎందుకంటే డేవిడ్ మిల్లర్ అవ్వచ్చు, ఇలాంటి శుభ్మన్ గిల్ అవ్వచ్చు. డేవిడ్ మిల్లర్కు సిఎస్కే పైన మంచి రికార్డు ఉంది, శుభ్మన్ గిల్ బాగా పర్ఫామ్ చేస్తాడు అహ్మదాబాద్ గ్రౌండ్లో. సాయి సుదర్శన్ అహ్మదాబాద్ గ్రౌండ్ మాత్రమే కాదు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, చెన్నై సూపర్ కింగ్స్ అగైనెస్ట్ కూడా మంచి రికార్డు ఉంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. బట్ ఇది ఫైనల్ కాదు, ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి. టెలిగ్రామ్ ఛానల్లో ప్రిడిక్షన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పిచ్ రిపోర్ట్ చూసాక, వెదర్ రిపోర్ట్ చూసాక, అండ్ డ్యూ వస్తున్నారు అవన్నీ చూసాక. సో వెంటనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.